మన దేశంలో సాధారణంగా చాలామంది కాస్త జ్వరంగా అనిపించినా, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పారాసిటమాల్ లేదా డోలో 650 టాబ్లెట్ను వాడుతుంటారు. మెడికల్ షాప్కి వెళ్లి ఎలాంటి చిట్టి లేకుండా అడిగినా వెంటనే ఇచ్చే టాబ్లెట్స్లో ఇది ఒకటి. మరీ ముఖ్యంగా కరోనా వ్యాప్తి తర్వాత ఈ మాత్రల వినియోగం భారీగా పెరిగింది. అయితే ఈ టాబ్లెట్స్ను అతిగా తీసుకుంటే ప్రమాదం తప్పదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా వృద్ధులు ఈ మాత్రను వాడటం శ్రేయస్కరం కాదని మరో అధ్యయనంలో తేలింది. 65 ఏళ్లు ఆపై వయసు దాటిన వారికి ఈ మాత్రలతో దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందని పేర్కొంది. దీర్ఘకాలం పారాసిటమాల్ వాడటం వల్ల జీర్ణకోశ, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్కు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. పారాసిటమాల్లో వృద్ధుల్లో పెప్టిక్ అల్సర్, రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గుండె సంబంధిత సమస్యలు, హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఫలితాలను నిర్ధారించడానికి తదుపరి పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా 6 నెలల్లో 2 ప్రిస్క్రిప్షన్ల కంటే ఎక్కువసార్లు పారాసిటమాల్ వాడిన 1.80 లక్షల మంది హెల్త్ రికార్డులను, తరచుగా ఈ మాత్ర వాడని 4.02 లక్షల మంది హెల్త్ రికార్డులను పరిశీలించారు. మరోవైపు పారాసిటమాల్ టాబ్లెట్స్ను అతిగా వాడితే రక్తంలో ఎక్కువగా ఆమ్లం పేరుకుపోయే అవకాశం కూడా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఎక్కువగా ఇలాంటి టాబ్లెట్స్ ఉపయోగించే వారిలో తలనొప్పితో పాటు డ్రగ్ అడిక్షన్ వంటి సమస్యలకు కూడా దారితీసే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే ఈ టాబ్లెట్ల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వారానికి 2 సార్ల కంటే ఎక్కువగా పారాసిటమాల్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని ఇప్పటికే పరిశోధకులు హెచ్చరించారు. వీలైనంత వరకు నొప్పులు తగ్గించుకోవటానికి సహజ చిట్కాలనే పాటించాలని సూచిస్తున్నారు.